ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं। साङ्ख्ययोगं 55 श्लोकं। भगवानुवाच प्रजाहति यथा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः స్థితః ప్రజ్ఞస్తతదోచ్యతే. శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున, మనసులో అన్ని కోరికలను ఎప్పుడు పూర్తిగా విసర్జిస్తాడో అప్పుడే తనలో తాను సృష్టిని పొందటానికి అప్పుడే స్థితప్రజ్ఞుడని చెప్పగలుగుతాడు. ఆల్రెడీ ఈ శ్లోకం మనం చెప్పుకున్నాం. యదా 59వ శ్లోకానికి వెళ్దాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యాస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆహారాన్ని విడిచిపెట్టిన పురుషుని నుంచి విషయాలను వస్తువును దూరంగా పోతాయి. అభిరుచిని అలాగే ఉంటుంది. పరమాత్మ దర్శనంలో అభిరుచి కూడా ఉంటుంది. 60వ శ్లోకం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చిచః ఇంద్రియాణి ప్రమాధీని హరతి ప్రసాభం మనః. అర్జున, పండితులు ఇంద్రియాలను కూడా ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనసుని విషయం మీదకి లాగేస్తూ ఉంటాయి కదా. ఎంత మనసుని కంట్రోల్ చేసుకుందామన్నా విషయ వాసనలకి పరిగెడుతూ ఉంటాయట. వాటిని మనం అదుపులో పెట్టగలిగితేనే మనము భగవంతుణ్ణి చేరతాం. లోకుల విషయాలు వినటం, వాళ్ళని విన్న ఆరిపోసుకోవటం, వాళ్ళని చూసి అసూయపడటం, అహంకారం పడటం, మోహ కామ క్రోధ మోహ మదమత్యాలతో కొట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా అదుపులో పెట్టాలి. అదుపులో పెడితేనే మనము భగవంతుణ్ణి చేరతాము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో చెప్తున్నాడు. తాని సర్వాణి సంసేమ్య యుక్తాసీత మత్పరః వాసేహి యసేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. వాటన్నిటినీ బాగా నిగ్రహించి యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. అన్నిటినీ వదిలిపెట్టేసి ఎవరైతే విషయవాసన కానీ, అంటే లోకుల విషయాలు వినాలని కానీ, వాళ్ళని చూసి అసూయపడటం కానీ, వాళ్ళని చూసి ద్వేషించటం కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే నిగ్రహిస్తారో, ఇంద్రియాలు నిగ్రహంగా ఉంచుకొని వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి, అతడే నిలకడగా ఉంటే స్థితప్రజ్ఞుడుగా చెప్పబడతాడు. అతడే భగవంతుణ్ణి చేరతాడు అని చెప్తున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగోస్తేషు జాయతే సంగస్తే జాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. 63వ శ్లోకం. 2 శ్లోకాలకి ఒకటే తాత్పర్యం చదువుతాను. క్రోధోద్భవతి సన్మోహానాత్ విభ్రమః స్మృతి విభ్రమాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. ఏమి శ్లోకం! విషయ ధ్యానం చేసే పురుషుడికి, అంటే మానవులకి, విషయవాసన ఎవరైతే లోకుల విషయాల మీద ఎంత ఆసక్తి ఉంటుందో అలాంటి వాడికి సంఘము ఏర్పడుతుంది. లోకుల విషయాల మీద ఎవరైతే ఇంట్రెస్ట్ చూస్తాడో వాడికే సంఘం, ఒక సంఘం ఉంటుంది, ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ని మెయింటెనెన్స్ చేస్తాడు. వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలి కదా. అప్పటికే వాడికి ఒక సంఘం ఏర్పడుతుందట. సంఘం వల్ల కామం, దానివల్ల కోరికలు. ఈ సంఘాన్ని అంతటి తృప్తిపరచడానికి ఏదో ఒకటి వేయాలిగా మేత. ఆ మేత కోసం డబ్బులు అక్రమంగా సంపాదించడం,
వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వీడికెట్ట లొంగుతారు? అలా ఒక సంఘం, దాని మీద కామం వల్ల క్రోధం. ఒకవేళ వీడి పక్కనోడు ఎవడన్నా లొంగలేదనుకో వాడి మీద కోపం, క్రోధం వల్ల విభ్రమాంతి. ఇప్పుడు ఎవడైనా లొంగలేదనుకో వాడికి ఉంటుంది పిచ్చి. ఆ పిచ్చి వల్ల మతి భ్రమిస్తుందట. మతి మరుపు కూడా వస్తుంది. దీనివల్ల బుద్ధి నాశం. ఉన్న బుద్ధి కుదురుగా ఉంటే ఇవన్నీ ఉండవుగా, బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం కలిగిన వాటి వల్ల వ్యక్తి సర్వనాశం చెందుతాడు. ఏమి శ్లోకం అండి! ఎంత బాగా మనకి ఇవన్నీ సెలవిచ్చాడు భగవంతుడు. మనకి అన్నీ చెప్తున్నాడు భగవద్గీతలో. ప్రతి ఒక్కటి డైరీ. మనం ఎలా ఉండాలి, మన పద్ధతిని ఎలా మంచిగా మలుచుకోవాలి, మనం చెడు అలవాట్లను మానేసి, చెడు సావాసాలను మానేసి, చెడు విద్వేషాలను మానేసి మంచిగా ఎలా ఉండాలో భగవద్గీతలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చదివితే ఒక జ్ఞానం అనేది వస్తుంది. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.